ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ ఉద్యోగులు పెన్షనర్లకు మే నెల జీతాల సమాచారం అండి. ఈ ఫైలింగ్ చివరి తేదీ వచ్చేసింది. ఏపీకి మరో 2,000 కోట్లు పెన్షనర్ల మెడికల్ రీఎంబర్స్మెంట్ గురించిన తాజా సమాచారం అయితే ఈ వీడియోలో ఉంది. వీడియో ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు చదువుతాయి. ఇక నిధి వాళ్ళ దగ్గర నుంచి ఒక అప్డేట్ రావడం జరిగింది. ఏంటంటే ఆల్ డిడిఓస్ ఆర్ రిక్వెస్టెడ్ టు సబ్మిట్ దేర్ సాలరీ బిల్స్ బై 23rd of May 2024 instead of 25th May 2025. Please note that salary bill submission will not accepted after 23rd of May 2024. సో ఏదైతే 25వ తేదీ వరకు బిల్లు అప్లోడ్ చేయొచ్చు అని చెప్పారో, మళ్ళీ నిధి వారు 23వ తేదీ లోపల అప్లోడ్ చేసిన బిల్లుకే వాల్యూ తర్వాత యాక్సెప్ట్ చేయము అనేది ఖరాఖండిగా చెప్పేశారు. అదొక అప్డేట్ అండి. మరొక అప్డేట్ వచ్చేసి సర్వీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ టు బి అటాచ్డ్ విత్ ద మే 2024 బిల్స్ టు సబ్మిట్ టు ట్రెజరీ అని మరొక అప్డేట్ ఇవ్వడం జరిగింది. అంటే ఈ మే నెల బిల్లుతో పాటు జీతాల బిల్లుతో పాటు సర్వీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ కూడా జత చేస్తేనే మే నెల జీతం వస్తుందని చెప్తున్నారు. అటాచ్డ్ విత్ మే 2024 బిల్స్ టు సబ్మిట్ టు ట్రెజరీ సిఎఫ్ఎంఎస్ వారు అయితే ఈ విధంగా చెప్పడం జరిగింది. మరి 21న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్వహించబోయే, అంటే వచ్చే మంగళవారం, గుర్తుపెట్టుకోండి, మంగళవారం గవర్నమెంట్ సెక్యూరిటీస్ వేలంలో 2,000 కోట్ల రూపాయల అప్పుకు ఇంటెంట్ పెట్టిన ఏపీ ప్రభుత్వము అందులో 1,000 కోట్లు 17 సంవత్సరాలు, మరొక 1,000 కోట్లు 20 సంవత్సరాలకు గాను ఆక్షన్, ఈల్డ్ ఆక్షన్ ద్వారా అయితే తీసుకోవడం జరిగింది. ఇక లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే లాస్ట్ డేట్ ఆఫ్ ఈ ఫిల్లింగ్ వచ్చేసి July 31st, 2024 అండి. ఈ ఫిల్లింగ్ ఫర్ ఆల్ ఎంప్లాయీస్ అండ్ పెన్షనర్స్, ఈ ఫిల్లింగ్ ఫర్ ఆఫ్ పెన్షనర్స్ అండి. సో ఈ ఫిల్లింగ్ ఈజ్ కంపల్సరీ ఫర్ ఆల్ పెన్షనర్స్ అండ్ ఎంప్లాయీస్. లాస్ట్ డేట్ ఫర్ ఈ ఫిల్లింగ్ 31st of July 2024. ఇన్కమ్ ట్యాక్స్ వారి ఐఏఎస్ ఫామ్లో బ్యాంక్ తాలూకా వడ్డీ మినహాయింపు చేసి వివరాలు కూడా లభ్యమవుతున్నాయి. సో బ్యాంకు లావాదేవీలు ఉన్న అన్ని బ్యాంకుల సమాచారాలు అందులో పేర్కొని ఉంటే ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసుకోవచ్చండి. పెన్షనర్స్ మెడికల్ రీఎంబర్స్మెంట్ విషయానికి వచ్చినట్లయితే 104 నెంబర్కు ఫోన్ చేసి 104కు ఫోన్ చేసి బిల్ నెంబర్ నేమ్ చెప్తే స్టేటస్ చెప్తూ ఉన్నారు. ఒకసారి పెన్షనర్స్ మెడికల్ రీఎంబర్స్మెంట్ ఒకసారి అయితే చెక్ చేసుకోవాలండి. సో ఇవన్నీ కలిపితే ఈ ఫిల్లింగ్కు అవసరం అవుతాయి. అవసరమైన డేటాను మనం అయితే 31st July లోపల సబ్మిట్ చేసినట్లయితే యాక్సెప్టబుల్ అవుతుంది. ఇది ఇప్పటివరకు తాజా సంవత్సరం. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అప్డేట్స్ ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.